వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. ఆర్ఆర్బీ నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. సో కొత్త నోటిఫికేషన్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొత్త నోటిఫికేషన్ అంటే ఇంకా డ్రాఫ్ట్ ఇచ్చారండి. సో అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు, బట్ వస్తుంది. సో ఇది కూడా అఫీషియలే, బట్ అప్లికేషన్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇంకా రాలేదండి. మేబీ 8 ఏప్రిల్ వరకు లోపల వచ్చేస్తాయి. సో ఫస్ట్ అయితే మనం అసలు ఈ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పి అండి, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2025. అలాగే 2024 నోటిఫికేషన్ అయిపోయిందండి. సో ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడైతే 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 9,900 ఉన్నాయండి. ఇది ఓవరాల్ ఇండియా. ఓకే, ఓవరాల్ ఇండియాకండి ఓవరాల్గా 9,900 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇందులో ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th+ ITI అండ్ 10th+ డిప్లొమా అండ్ 10th+ బీటెక్. ఈ 10th ఉండేసి ఈ 3 ITI అండ్ డిప్లొమా అండ్ బీటెక్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, సో దట్ 10th+ అన్నారు కదా, ఇవి మ్యాక్సిమం ఉంటాయి. బీటెక్ కూడా చెప్పారు, డిప్లొమా ITI డిప్లొమా బీటెక్. ఓకే, ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏజ్ రిలాక్సేషన్. లాస్ట్ వీడియోలో అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి, అడిషనల్గా 2-3 years ఇచ్చారు. అది ఎందుకంటే కరోనా రీజన్స్ వల్ల ఇచ్చారు. బట్ ఇప్పుడైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమి ఇవ్వలేదండి. సో నా ఏజ్ అనేది నార్మల్గానే ఇచ్చారు. ఏజ్ ఆన్ 1/7/2025 అంటే మీ జూలై 1st జూలై కల్లా మీ 1st జూలై వరకు మీకు ఈ ఏజ్దే ఉండాలి, ఇంత ఏజ్ మాత్రమే ఉండాలి. ఓకే, అది తక్కువ 17 అలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే జూలై 7 కల్లా 18 ఉండాలి. ఎక్కువ ఉంటే మీరు ఎలిజిబిలిటీ కాదని. ఓకే, సో ఫస్ట్ ఏజ్ వచ్చేసి ఎవరికి ఎంత అనేది చూద్దామండి. ఈ డేట్కి ఈ ఏజ్ అనేది ఇచ్చారు. సో యూఆర్ వాళ్ళకి 18 నుంచి 30 years లోపల ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 33 years ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే 18 నుంచి 35, ఎస్టీ వాళ్ళకి కూడా 18 నుంచి 35 years ఉండాలండి. ఇది ఏజ్ అండి, ఇది ఏజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఒకసారి చూసుకోండి, మనకి ఇంపార్టెంట్ ఇవే కదా, ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇంకోటి ఉందండి ఏజ్లో. సిసిఏ అంటే రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి. సో రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి యూఆర్ వాళ్ళకైతే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. బట్ ఓబీసీ వాళ్ళకి 2 years రిలాక్సేషన్ ఇచ్చారండి. సో వీళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అది ఎవరంటే రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రమే. అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రమే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 2 years ఇచ్చారండి. వీళ్ళు 37 years వరకు ఏజ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అప్రెంటిస్ చేస్తే ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 years అనేది ఎక్స్ట్రా రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10th April 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే క్లోజింగ్ ఎప్పుడంటే ఎండ్ ఎప్పుడంటే 9th May 2025. ఆల్మోస్ట్ 1 month ఇచ్చారండి. 1 month అనేది ఇచ్చారు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్కి. సో 10th నుంచి ఏప్రిల్. సో మీరైతే లాస్ట్ 9th May వరకు ఇలా ఉండకండి. సో ముందే మ్యాక్సిమం 1st May కల్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సర్వర్ అనేది బిజీ వస్తుంది కాబట్టి మీరు ముందే అప్లై చేసేసుకుంటే ఎటువంటి టెన్షన్ ఉండకుండా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శాలరీ అండి. శాలరీ అనేది 19,900 బేసిక్ పే అండి. దీనికి మళ్ళీ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. సో బేసిక్ పే అయితే 19,900 బేసిక్ పే అనేది ఉంది. ఓకే, ఇదే శాలరీ ఇన్ఫర్మేషన్ అండి. దీనికి అలవెన్సెస్ ఉంటాయి అండ్ డిఏ ఉంటుంది, ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయండి. సో బేసిక్ పే అయితే 19,900 ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
మన ఆధార్ నేమ్ ఉంటుంది కదండి, అంటే మనకు 10th క్లాస్ నేమ్, 10th సర్టిఫికేట్లో నేమ్ ఉంటుంది కదా, ఈ నేము అండ్ ఆధార్ నేమ్, ఆధార్లో ఉన్న నేము 100కి 100% సేమ్గా ఉండాలి. అంటే 100% అనేది సేమ్గా ఉండాలండి. 100 అంటే మనకి 10th క్లాస్లో ఎలాగైతే మన నేమ్ అనేది ఉందో ఆధార్లో కూడా సేమ్ అలాగే ఉండాలి. ఇదైతే ఖచ్చితంగా ఫాలో 100% సేమ్గా లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరగచ్చు. సో మీరు అనేది 100కి 100% సేమ్గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా 10th దాంట్లో అండ్ ఆధార్ దాంట్లో వేరేగా ఉంటే ఆధార్ అనేది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ చేంజ్ చేయించుకోండి. ఇంకా డేట్ ఉంది కాబట్టి మనకి టైం అనేది ఇంకా ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఆధార్ అనేది చేంజ్ చేసుకొని మీరు 10th క్లాస్లో ఎలాగైతే ఉందో నేమ్ అనేది అలాగే పెట్టుకోండి. ఓకేనా? 100% 100% అనేది మీకు సేమ్గానే ఉండాలి. అలా సేమ్గా లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి. సో మీరు అనేది ఓకే, ఎవరికైనా మిస్టేక్ ఉంటే చెక్ చేసుకొని ఒకసారి చేంజ్ చేసుకోండి ఆధార్లో. ఓకే, సో టోటల్గా నోటిఫికేషన్ అయితే ఇదేనండి. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టోటల్ వేకెన్సీస్ వచ్చి 9,900 ఓవరాల్ ఇండియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఐఐటి అండ్ 10th ప్లస్ డిప్లొమా, 10th ప్లస్ బీటెక్. ఓకే, ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ అండి. యూఆర్ఎల్ 30, ఓబీసీ 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10th ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో 10th ఏప్రిల్ 2025కి స్టార్ట్ అయ్యి 9th మే 2025కి ఎండ్ అవుతుంది. అంటే 1 month అనేది మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి, 1 month. సో మీరు 9th మే వరకు వెయిట్ చేయకుండా 1st మే కల్లా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసేసుకోండి. సో తర్వాత సర్వర్ బిజీ అని రాకుండా ఉంటుంది. సో తర్వాత సర్వర్ బిజీ వచ్చినా మీకు ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకని. సో అప్రెంటిస్ చేసిన వాళ్ళకైతే ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 years అనేది ఎక్స్ట్రా రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అది రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో శాలరీ వచ్చేసి 20,000 అండి బేసిక్ పే అనేది. సో ఇంకా ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, సో ఈ నోటిఫికేషన్లో ఇదేనండి ఇంపార్టెంట్ పాయింట్ అనేది. ఆధార్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న నేమ్ అండ్ ఆధార్లో ఉన్న నేమ్ అనేది 100%కి 100% అనేది మ్యాచ్ అవ్వాలి. సో అలా లేకుంటే మీరు చేంజ్ చేసుకోండి. మీరు చేంజ్ చేసుకోకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఇదేనండి నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే నెక్స్ట్ వీడియోస్లో మన సికింద్రాబాద్కి జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి మీకు. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఆ నెక్స్ట్ వీడియోలో మీకు అనేది ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.